వృషభ స్టారింగ్ బై మోహన్ లాల్, సమర్జిత్ లంకేష్, నయన్ సారిక, రాగిణి ద్వివేది, అజయ్. ఇలాంటి సినిమాలు చూసినప్పుడు నిజంగా జన్మలు పునర్జన్మలు ఉన్నాయా అనిపిస్తుంది. గురువుగారు త్రివిక్రమ్ చెప్పినట్టుగా మనం ఎక్కడ పుడతామో తెలియదు, పుట్టిన తర్వాత ఇప్పుడు మనం చేస్తున్న పని కూడా పూర్వజన్మలో ఒక భాగమేనా అనిపిస్తుంది. ఏదేమైనా ఈశ్వరుడు నిజంగా మనతో ఆడుకుంటాడు. ఇదంతా ఈశ్వరుని ఆట. ఆ ఆటలో మనం పాచికలు కావచ్చు. మన అనే బంధాలను సృష్టించి మరణంతో ఆ బంధాలను తెంపేస్తూ ఉంటాడు ఆ ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు ఆడే ఆట నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. అవును, మనం ఉంటున్న ప్లేస్, తింటున్న ఫుడ్, చేస్తున్న వర్క్ అంతా పూర్వజన్మలో భాగమే. అంతా ఈశ్వరేచ్ఛ. ఆ ఈశ్వరుడు లేనిదే మనం లేము. డైరెక్టర్ గారు గత జన్మ, అది ఇప్పుడు కాదు, కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగిన స్టోరీని ఈ జన్మకి సింక్ చేశారు. నిజంగానే అలా జరుగుతాయేమో తెలియదు. స్టోరీ ఏంటంటే, వృషభ మహారాజు ఒక సామ్రాజ్యానికి అధినేత. తను చేస్తున్న ఒక మంచి పనిలో భాగంగా అనుకోకుండా ఒక తల్లి పుత్రుడు అటు వెళ్తుండగా బాణం తగిలి చనిపోతాడు. అప్పుడు ఆమె శపిస్తుంది, నీ పుత్రుడు నీ చేతిలోనే మరణిస్తాడు అని. ఆ కొన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు అదే పగలు ప్రతీకారాల వల్ల ఎక్కడో దూరాన బ్రతుకుతున్న మోహన్ లాల్ గారి కొడుకు గత జన్మలో జరిగిన ప్లేస్కి వస్తాడు. ఆ తర్వాత మోహన్ లాల్ గారిని తన కొడుకే తనను చంపే ప్రయత్నం చేస్తాడు. ఆ తర్వాత మోహన్ లాల్ గారు తన కొడుకు నుంచి తనను ఎలా కాపాడుకున్నాడు, ఆ శాప విమోచనం ఎలా కలిగింది అనేది తెరపైనే చూడాలి. స్టోరీ బాగుంది, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ తోడైతే ఈ సినిమా ఇంకా బాగుండేది. సో ఫ్రెండ్స్, ఈ మూవీ కనుక మీరు చూసినట్టయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మోహన్ లాల్ గారి సినిమాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఈ మూవీ కూడా బాగుంది, ఒక్కసారి చూసేయండి.